తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలో హీరో డైలాగులు అనుకునేరు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు. విచారణలో భాగంగా కమిషన్ పలువురు అధికారులను ప్రశ్నించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణానికి ముందు, నిర్మాణం జరిగేటప్పుడు, జరిగాక మోడల్ స్టడీస్ ఏమైనా జరిగాయా అని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవిని కమిషన్ ప్రశ్నించగా, చేశారని ఒకసారి, చేయలేదని మరోసారి ఆమె జవాబు చెప్పారు. దాంతో కమిషన్ అఫిడవిట్ను చూపిస్తూ, మీరు దాఖలు చేసిన అఫిడవిట్ ఇది, ఇందులో తెలిపిన అంశాలకు కట్టుబడి ఉన్నారా అని నిలదీసింది. అయితే దీనికి ఆమె నుంచి ఏ సమాధానము రాకపోవడంతో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఈగా మీ బాధ్యతలేంటి అని కమిషన్ మరో ప్రశ్న వేసింది. దానికి ఆమె నీళ్లు నమిలారు. ఆ తర్వాత ఐఎస్ కోడ్ ఏం చెప్తోంది, అది అమలు జరిగిందా అని ప్రశ్నించగా వాటికి కూడా జవాబు చెప్పలేదు. దాంతో కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ప్రశ్నలకు జవాబు చెప్పే పద్ధతి ఇదేనా? అఫిడవిట్లోని అంశాలకు కట్టుబడి ఉండకపోతే ఎలా? పొంతనలేని జవాబులు చెప్తారా అని మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదలు ఎప్పుడొచ్చాయనే ప్రశ్నకు తెలియదు అని, 2022లో 3D మోడల్ స్టడీస్ బ్యారేజీలపై జరిగాయనే ప్రశ్నకు అవును అని జవాబిచ్చారామె. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ 023లో మోడల్ స్టడీస్ చేసి నివేదిక ఇచ్చిన విషయం మీకు తెలుసా అనే ప్రశ్నకు ఆమె నాకు తెలియదు అని జవాబు చెప్పడంతో కమిషన్ కంగుతింది. విచారణ జరిగినంతసేపు ఇలా ఆమె తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా తరహాలో జవాబులు చెప్పడం గమనార్హం. ఇటు ఐఎస్ కోడ్ ప్రకారం ఎస్డిఎస్ఓ బాధ్యతలు ఏంటి? ఐఎస్ కోడ్ 7349/2012కు అధికారులు కట్టుబడి ఉండాలా వద్దా అని ఎస్డిఎస్ఓ చీఫ్ ఇంజనీరింగ్ ప్రమీలను కమిషన్ ప్రశ్నించింది. అయితే ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ప్రమీల గుర్తు చేశారు. డ్యామ్ సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చాక అందులో క్లాజ్ 46 ప్రకారం వాటి కాళేశ్వరం బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలేంటని కమిషన్ ప్రశ్నించగా, బ్యారేజీల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డ్యామ్ ఓనర్దేనన్నారు. గేట్లు మాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్స్ను బ్యారేజీల వద్ద అమలు చేశారా అని కమిషన్ ప్రశ్నించగా జవాబు చెప్పడానికి ఆమె తడబడ్డారు. దీంతో కమిషన్ పేర్లు చెప్పొద్దు, మీ ఇబ్బందులు మాకు తెలుసు, ఒక ఇంజనీరు బదులివ్వండి అని పేర్కొంది. దాంతో డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉండగా అవి ఇవ్వలేదని ప్రమీల తెలిపారు. ఆ తర్వాత ఇదే విభాగానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయలక్ష్మిని కూడా కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీలను డ్యామ్లుగా పరిగణలోకి తీసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చారా? బ్యారేజీల విషయంలో మీ విధులు, బాధ్యతలేంటి అని ప్రశ్నించగా, వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలు ఎలా ఉన్నాయనే దాన్ని పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సి ఉండగా ఆ నివేదికలు ఇవ్వలేదు అని బదులిచ్చారు. నివేదికలు ఇవ్వనున్నందువల్లే వాటిని పరిశీలించకపోయామన్నారు. 2023 అక్టోబర్లో బ్యారేజీ కుంగిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా, ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ బ్యారేజీని పరిశీలించిందని, కంగుబాటుకు కారణాలపై స్వతంత్ర కమిటీ వేయాలని ఏబీ పాండ్య నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఇటు బ్యారేజీల నిర్మాణం జరగడానికి ముందు నమూనా అధ్యయనాలు పూర్తి స్థాయిలో జరగకముందే నిర్మాణం ప్రారంభమైందని టీఎస్ఈఆర్ఎల్కు చెందిన రీసెర్చ్ ఇంజనీర్లు కమిషన్కు తెలిపారు. నీటిని నిల్వ చేయడమే మేడిగడ్డ కుంగుబాటుతో పాటు అన్నారం, సుండిల్లా సిపేజీలను కారణమన్నారు. వరదలప్పుడు గేట్లు ఎత్తకపోవడం వల్ల బ్యారేజ్పై నీటి ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి ఇసుక పునాదుల నుంచి జారిపోవడానికి కారణమైందని వివరించారు. కాగా నీటిపారుదల శాఖలోని నాణ్యత నియంత్రణ విభాగానికి చెందిన 8 మంది ఇంజనీర్లను కమిషన్ శనివారం ప్రశ్నించనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు మాత్రమే కారణం కాదని, బ్యారేజీల ఆఫ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ రక్షణ చర్యలు తీసుకోకపోవడము ఓ కారణమని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఈ రఘునాథ్ శర్మ కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బ్యారేజీల వైఫల్యానికి బాధ్యులెవరు? ప్రభుత్వమా? ప్రభుత్వాన్ని నడిపించిన అధినేత అని కమిషనర్ ప్రశ్నించగా, 3D మోడల్ అధ్యయనాలు జరగకపోవడం, O&M నిబంధనలు పాటించకపోవడం కారణమని బాధలిచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ రీజనల్ బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. కాళేశ్వరం అవకతవకలపై కూడా ఇటు అధికారులు కూడా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ అవకతవకలు ఎక్కడ మొదలైనవి అనే దానిపై కూడా అధికారులు దృష్టి సారించడం జరిగింది. మోడల్ స్టడీస్ జరగక ముందే కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగిందని, అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుదిల్ల బ్యారేజ్లను కూడా నిర్మించారని చెప్పేసి అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. PSERL ఇంకా SDSC 2024 ఫిబ్రవరి వరకు కూడా నష్టంపై కూడా సమాచారం ఇవ్వలేదు అంటూ, ఇంకా బ్యారేజ్ లో కూడా నిర్మించి డ్యాములుగా కూడా నిర్వహణ చేపట్టారని చెప్పేసి ఇంజనీర్లు కూడా కాళేశ్వరంపై కూడా పలువురిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. దీనికి అధికారిగా కూడా ముఖ్య అధికారిగా కూడా ఘోష్ కూడా ఉండడం జరిగింది. అయితే డ్యామేజీలకు బాధ్యులు ఎవరో చెప్పాలంటూ కూడా ప్రశ్నల వర్షం కూడా కురిపించిన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ఈ అధికారులు కూడా ఇటు ఇంజనీర్లు సంబంధించిన కూడా పొంతలేని జవాబులతో కూడా ఇటు చెప్పడం జరిగిందని చెప్పేసి ఒక నివేదిక కూడా ఇందేగా ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే విచారణకు హాజరైన 8 మంది సీనియర్ ఇంజనీర్లు దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా రాలేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా నివేదిక కూడా తయారు చేసిన పరిస్థితి నెలకొన్నది. అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది ఇటు PC ఘోష్. అయితే కమిషన్ ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికారులు కూడా చాలా ప్రశ్నలకు తమకేమీ తెలియదనడంతో కూడా అసహనం వ్యక్తం చేశారు ఇటు కమిషనర్. అయితే EC రామగుండం, అంతేకాకుండా ENCల నుంచి కూడా వచ్చిన సూచనల మేరకు కూడా ఇటు 2017, 18, 19, 23లలో కూడా అధ్యయనాలు కూడా చేయడం జరిగింది. మనోజ్ కుమార్ వాస్తవానికి నిర్మాణాలకు ముందే చేయాల్సిన అధ్యయనం కూడా జరగలేదంటూ ఇటు మోడల్ స్టడీస్ మీద కూడా పర్యవేక్షణలో కూడా జరిగాయంటూ కూడా ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ఏం చేశారో ఆ సమయంలో బ్యారేజీలు కడుతున్నట్లు కూడా మీకు తెలియదా? కమిషన్ తమ పర్యవేక్షణలో కూడా ఆదాయాలు కూడా జరిగాయంటూ ఇటు చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి బ్యారేజీల నిర్మాణం ఎప్పుడు జరిగాయి అనేది కూడా తెలియదంటూ కూడా చెప్పడం జరిగింది. శ్రీదేవి ఆడిట్ లో కూడా చేసిన దానికి భిన్నంగా కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. దేనికి కట్టుబడి ఉన్నారు? అసలు కమిషన్ బ్యారేజీల నిర్మాణాలకు ముందు, నిర్మాణాలు కొనసాగుతున్నప్పుడు కూడా పూర్తయిగా ఎప్పుడు నమూనా ఆదాయాలు కూడా చేశారంటూ కూడా ఇటు అధికారులు కూడా ప్రశ్నల వర్షం కూడా కురిపించిన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే కమిషన్ గుర్తు లేదన్న చీఫ్ ఇంజనీర్లు, ఇటు శ్రీదేవి, అంతేకాకుండా SDSN చట్టానికి అనుగుణంగా కూడా సరైన సమయంలో తనిఖీలు జరగలేదంటూ కూడా ఇటు CE కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఇటు కాళేశ్వరంపై కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయంటూ ఒక నివేదికను కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రిపేర్ చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. సంజన, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగాలైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు నిర్మాణానికి సంబంధించి సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయా, నాణ్యత లోపం ఉందా లేదా, అసలు ప్రాజెక్టుకు సంబంధించి మౌలికంగా పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించారా లేదా అనేటువంటి అంశంపై ఈసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి బహిరంగంగా ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో దానిలో పనిచేసినటువంటి ప్రాజెక్టు నిర్మాణం కోసం పనిచేసినటువంటి ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారులందరినీ కూడా అటు కమిషన్ బహిరంగ విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అఫిడవిట్లు సమర్పించినటువంటి అధికారులను కూడా కమిషన్ విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆ విచారణలో తేలుతున్నట్టు అనేక అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పొంతం లేనటువంటి జవాబులు విచారణలో బయటకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మోడల్ స్టడీస్ జరగకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలను నిర్మించేటప్పుడు మౌలికంగా పాటించాల్సినటువంటి నిబంధనలు ఏది కూడా పాటించలేదనేటువంటి అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అధికారులను విచారిస్తున్నటువంటి సమయంలో పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. 2024 ఫిబ్రవరి వరకు నష్టంపై ఇరిగేషన్ శాఖ ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వాలని 2 నెలల క్రితమే కమిషన్ కోరినప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ సమాచారం ఇవ్వకపోవడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బ్యారేజీలను నిర్మించి డ్యాములుగా నిర్వహణ చేపట్టారన్న ఇంజనీర్లు కాళేశ్వరంపై పలువురిని క్రాస్ ఎగ్జామినేషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్యామ్ కు బాధ్యులు ఎవరో చెప్పాలంటూ కూడా పరిశ్రమల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్మాణానికి సంబంధించి అసలు ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి అంశం పైన కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి క్రమంలో కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా పొంతన లేకుండా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కమిషన్ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. హాజరైనటువంటి 8 మంది సీనియర్ ఇంజనీర్లు, అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్ లో చేసినటువంటి సమయంలో వారి నుంచి వచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా పొందం లేకుండా ఉన్నాయనేటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2017, 18, 19, 23లో అధ్యయనాలు చేశామంటూ మనోజ్ కుమార్ చెప్పినటువంటి అంశాలు వాస్తవానికి నిర్మాణాలకు ముందే చేయాల్సినటువంటి అధ్యయనం జరగలేదు. పూర్తి స్థాయిలో మోడల్ స్టడీస్ ప్రాజెక్టు నిర్మాణానికి అసలు పూర్తి స్థాయిలో మోడల్ స్టడీస్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పిన తర్వాతనే నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ అది జరగకముందే నిర్మాణం చేపట్టారంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడేం చేశారో చెబుతారా అనే సమయంలో బ్యారేజీలు కడుతున్నట్టు మీకు తెలియదా అంటూ కూడా కమిషన్ అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. తమ పర్యవేక్షణలో అధ్యయనాలు జరిగాయి అని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. బ్యారేజీల నిర్మాణాలు ఎప్పుడు జరిగాయనేది తమకు తెలియదంటూ శ్రీదేవి చెప్పినటువంటి సమాధానం పైన కూడా రవాకైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అఫిడవిట్ లో చెప్పినటువంటి దానికి భిన్నంగా సమాధానాలు వస్తున్నాయి దేనికంటూ కూడా కమిషన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. బ్యారేజీల నిర్మాణాలకు ముందు, నిర్మాణాలు కొనసాగినప్పుడు, పూర్తయినాక ఎప్పుడెప్పుడు నమూనా అధ్యయనాలు చేశారు అన్నట్టు కూడా కమిషన్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. గుర్తు లేదన్న చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి సమాధానానికి వారు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి పూర్తి స్థాయిలో సమాచారం అధికారం నుంచి రాకపోవడం, సమగ్రమైనటువంటి సమాచారం రాకపోవడం, పొందన లేని సమాధానాలు రావడం పైన కమిషన్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది. అసలు కమిషన్ కు పూర్తి స్థాయిలో అధికారుల సహకారం, అటు సమాచారం పూర్తి స్థాయిలో లేదు అనేటువంటిది అయితే నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. అక్టోబర్ 31 వరకు కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అధికారుల నుంచి సమగ్రమైనటువంటి సమాచారం రాకపోవడం, పూర్తి స్థాయి సమాధానాలు పొందడం లేదు సమాధానాలు రావడంతో ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.